రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. మోదియున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. నిజమే, ఈ లోకంలో ఎన్నో రకాల రుచులు కలగజేసిన దేవుని కలిగిన మనం. అందుకే ఆయన కూడా ఒక రుచింది, ఆయన రుచి చూసి తెలుసుకోండి అని సెలవిచ్చిన రీతిగా ఆయన రుచి శాశ్వతమైనది. ఈ లోకానికి మనం ఏం చేయలేం, కానీ లోకానికి ఎంతో ఇచ్చాడు మహాగొప్ప దేవుడు. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు వస్తావని ఆ దేవుడు చేశాడుగా. ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా, నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. సృష్టిలోని ఉన్నవన్నీ చేయలేవుగా, నువ్వు చేయలేనివన్నీ అతడు చేశాడుగా. కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే, కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని, తన గురించి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా.